కేర్ హాస్పిటల్లో ఏం జరిగింది అది ఇప్పటికీ మిస్టరీయే. కేర్ హాస్పిటల్ చాలా ఆరోపణలు ఉన్నాయి. కేర్ హాస్పిటల్లో సాక్ష్యాలన్నిటినీ నాశనం చేశారు కేర్ హాస్పిటల్లోని ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికీ. ఆమె బట్టలు కాల్ చేశారు కేర్ హాస్పిటల్ సిబ్బంది. ఆమె బట్టలను కాల్ చేశారు. అంటే ప్రూఫ్, సాక్ష్యానికి ఉపయోగపడే బట్టలు, అంటే ఆమెను రేప్ చేశారు, హత్య చేశారు అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సాక్ష్యానికి ఉపయోగపడాల్సిన బట్టల్ని కాల్ చేశారు కేర్ హాస్పిటల్ సిబ్బంది. ఇంకా రిపోర్టులు కూడా రకరకాల రిపోర్ట్లు వచ్చాయి. ముందు మునుస్వామి అనే అతని రిపోర్ట్ వచ్చింది. ఆమె మీద 15 గాయాలు ఉన్నాయని శరీరం మీద, ఆమె గొంతును ఉలిపి చంపేశారు ఆమెనని ఫస్ట్ రిపోర్ట్లో వచ్చింది. ఆ రిపోర్ట్ ఆధారంగా పోలీసులు కేసు పెట్టారా? లేదు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఆ 15 గాయాలు హాస్పిటల్లో చేరిన తర్వాత ఆమెను బతికించడానికి వైద్యులు చేసిన వైద్యంలో భాగంగా జరిగిన గాయాలవి, పోస్ట్ మార్టం చేసిన తర్వాత జరిగిన గాయాలవి, చేయడం వల్ల వచ్చిన గాయాలవి, గొంతు నువ్వు ఆమెను చంపలేదు అని ఇంకో రిపోర్ట్ వచ్చింది. సహజంగానే ఇందులో చాలా పెద్దవాళ్ళ పాత్ర ఉందని, పెద్దవాళ్ళ పిల్లల పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మునుస్వామి రిపోర్టు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు, పక్కకు పెట్టేశారు. రెండో రిపోర్ట్ ఆధారంగా కేసు నమోదు చేశారు. ముందు ట్రయల్ కోర్టు సిద్ధార్థ రెడ్డికి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది 2004లో. తర్వాత హైకోర్టుకి వెళ్తే హైకోర్టు దాన్ని 2 సంవత్సరాల శిక్షగా తగ్గించింది, 50,000 జరిమానా వేసింది. దీని మీద 2 పార్టీలు, అంటే సిద్ధార్థ రెడ్డి వాళ్ళ మదరు, ప్రత్యూష వాళ్ళ మదర్ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సిద్ధార్థ రెడ్డికి 2 ఏళ్ల జైలు శిక్ష కూడా తప్పు, ఆయన ఏమి చేయలేదు అని వాళ్ళ మదరు. కాబట్టి హైకోర్టు తీర్పును కొట్టేయాలనేది ఆమె మదర్ వెళ్ళారు, సిద్ధార్థ రెడ్డి మదర్ వెళ్ళారు. అసలు సిద్ధార్థ రెడ్డికి 2 ఏళ్ళు జైలు శిక్షే కాదు, ముందేసిన 5 ఏళ్ల జైలు శిక్షనే ఉండాలి అనే ప్రత్యూష వాళ్ళ తల్లి కూడా వెళ్ళారు. చివరికి ఈరోజు హైకోర్టు తీర్పుని సమర్థించింది. కానీ నిజంగా ప్రత్యూషకు న్యాయం జరిగిందా? ప్రత్యూష కుటుంబానికి న్యాయం జరిగిందా? ఇవాళకి ప్రత్యూషకు న్యాయం జరగలేదని ప్రత్యూష వాళ్ళ అమ్మ ఇవాళ కూడా చెప్తూ ఉంది. ఆ రోజు 2002 అంటే 24 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఇప్పుడు పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు, చాలామంది చనిపోయి ఉంటారు. ఆ రోజు వచ్చిన రిపోర్ట్లను చాలా వాటిని మాయ చేశారు, మభ్యపెట్టి చాలా విషయాల్ని, వీళ్ళ కుటుంబాలను కూడా మభ్యపెట్టి చాలా విషయాలను దాచేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ డెడ్ బాడీ కూడా ప్రత్యూష వాళ్ళ తల్లి చూడలేదు అంటే అర్థం చేసుకోవచ్చు ఆ రోజు పరిస్థితి.